గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలోని గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ లో జరిగిన భారీ పేలుడు దాటికి సంఘటనా స్థలంలోనే ఆ భారీ మంటల్లో చిక్కుకొని అందులో పనిచేస్తున్నటువంటి మొత్తం 6 నిన్న చనిపోగా మరికొంతమంది 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మంటల్లో చిక్కుకొని విలవిలలాడిపోయిన వారిని హుటాహుటిన రెస్క్యూ చేసి మంటలో అదుపు చేయటం ఒకవైపు, మరోవైపు మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి హుటాహుటిన హాస్పిటల్కు తరలించగా ట్రీట్మెంట్ పొందుతూ మరో 2 చనిపోవడంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరుకుంది. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. చాలా బాధాకరమైన ఘటన. దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి అనే ఉద్దేశంతో అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే, ఎంతో మందికి కాదు చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైనటువంటి పండుగ కాబట్టి బాణాసంచాలు పేలుస్తూ దీపావళి క్రాకర్స్ కొనుగోలు కూడా పెద్ద మొత్తంలో జరుగుతుంది. కోట్లలో బిజినెస్ జరుగుతోంది. ఈ క్రమంలోనే బాణాసంచా తయారీ కేంద్రాల్లో జరుగుతున్న ప్రమాదాల వరకు వస్తే అమాయకులు కూలి కోసం, కుటుంబ పోషణ కోసం వస్తున్న వారు ఏదో ఒక ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకోవటం చాలా బాధాకరమైన ఘటన. లాస్ట్ ఇయర్ నర్సీపట్నం ప్రాంతంలో కూడా ఇలానే మందుగుండు సామగ్రి తయారు చేస్తూనే ప్రమాదం సంభవించడం వల్ల చాలామంది చనిపోయిన ఘటన మరొక ముందు ఇప్పుడు కోనసీమ జిల్లా రాయవరం కొమరిపాలెంలో జరిగినటువంటి ఈ భారీ పేలుడు దాటికి అందులో మృతుల సంఖ్య 8కి చేరుకోవటం చాలా బాధాకరమైన ఘటన. ఇందులో ప్రొప్రైటర్ అంటే ఈ గణపతి గ్రాండ్ ఫైర్ వర్కర్స్ నిర్వహిస్తున్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి అలియాస్ సత్యబాబు, ఆయనతో పాటు మహిళలు కూడా చాలామంది ఉన్నారు. అనపర్తి నుంచి ఈ ఫ్యాక్టరీలో బాణాసంచా తయారు చేయడానికి ఎంతోమంది కూలీలు వస్తూ ఉంటారు. 3 నెలలుగా కొంతమంది 16 మంది వరకు కూడా ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తూ నిర్విరామంగా దీపావళి సందర్భంగా కావచ్చు, శుభకార్యాలకి కూడా క్రాకర్స్ ఇవన్నీ సప్లై చేస్తూ ఉంటారు. కాబట్టి భారీ మందుగుండు సామగ్రి తయారీ కేంద్రం కాబట్టి 16 మంది కూడా ఒక అన్యోన్యంగా ప్రతిరోజు ప్రాంతం నుంచి జట్టుగా రావటం, తయారు చేస్తూ మళ్ళీ తిరిగి వెళ్తూ ఉండటం, కష్ట సుఖాలు షేర్ చేసుకుంటూ ఇట్లా పనికి వస్తున్న క్రమంలోనే నిన్న జరిగినటువంటి ప్రమాదం ఒక్కసారిగా కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. తమ వారిని ఆ మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడుకోలేనటువంటి పరిస్థితి, మరికొంతమంది తీవ్రంగా కాలినటువంటి గాయాలతో ఇబ్బంది పడుతూ నరకం అనుభవిస్తూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితిలో ఎన్నో కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఇక్కడ యజమానితో పాటు మరికొంతమంది కూడా చనిపోయారు. మృతుల వివరాలు చూస్తే అనపర్తికి చెందిన మహిళలు ఎక్కువగా ఉన్నారు. అందులో శ్యామల, జ్యోతి, శేషారత్నం, అలాగే ఒడిశాకు చెందినటువంటి సదానంద్ కావచ్చు, అరుణ అనే మహిళ, వెంకట్రావు అనే మహిళతో పాటు పలువురు కూడా ఈ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు తప్పించుకోవడం వల్ల కొంతవరకు మృతుల సంఖ్య తగ్గింది అని కూడా చెప్పాలి. కానీ 8 మంది ఒక ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు అంటే చాలా దురదృష్టకరమైన ఘటన. అందులోనూ అనపర్తి నుంచి వీళ్ళంతా ఒకేసారి బయలుదేరి వస్తూ ఉంటారట. ఆ ఫ్యాక్టరీలో పని అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కలిసి వెళ్తూ ఉంటారు. అలా గ్రూప్లో ఒక్కసారిగా 4 మహిళల్ని వాళ్ళు మిస్ కావటం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో బాధాకరం. అది కూడా వీళ్ళంతా కూడా 16 మంది 3 నెలల నుంచే ఈ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వస్తున్నారట. అయితే ఈ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్కి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ వరకు కూడా లైసెన్స్ ఇంకా లైవ్లోనే ఉంది. అయితే అందులో వర్కర్స్ ఎవరైతే వస్తున్నారో ఈ మందుగుండు సామగ్రి తయారు చేయడానికి వీళ్ళకి పెద్దగా అనుభవం లేకపోవడం అనేదే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఆయన కూడా ఆ యజమాని చాలా ఎక్స్పీరియన్స్డ్ అంట. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ ఫైర్ వర్క్స్ అనేది నడిపిస్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా 16 మంది రీసెంట్గా గత 3 నెలలుగా ఇక్కడ ట్రైనింగ్ అయ్యి పని చేస్తున్న వాళ్ళే. వాళ్ళల్లో చాలా వరకు ఆ స్కిల్ అనేది తక్కువగా ఉంది. దాంతోపాటు చించుబుడ్లు తయారు చేస్తున్నప్పుడు ఏదైతే రసాయనాలు ఉంటాయో అవి ఫిల్ చేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది అనేది ఒక అంచనా. మరొక వైపు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కూడా ప్రమాదానికి కారణంగా పోలీసులు కూడా భావిస్తున్నారు. ఘటనలో భారీ పేలుడు దాటికి పెద్ద పెద్ద శబ్దాలతో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారంతా కూడా
భయంతో వణికిపోయారు. అయ్యో, అక్కడ తయారీ కేంద్రంలో ఏదో పెద్ద ప్రమాదమే జరిగింది, భారీ ఎత్తున పొగలు అలముకున్నాయి, మంటలు పైకి ఎగసి పడుతున్నాయి, అందులో పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా పరుగున అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నంలో వెళ్ళారు. దాంతోపాటు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు కూడా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేసి అక్కడ పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్స్తో చేరుకొని మంటలు అదుపు చేసే క్రమంలో చాలా వరకు కూడా అందులో అప్పటికే తయారీ అయిపోయి రెడీ టు గో, అంటే రెడీ టు మూవ్, ఇతర వ్యాపారస్తులకి తరలించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మందుగుండు సామాగ్రి కూడా పెద్ద ఎత్తున అందులో ఉండటం వల్ల ప్రమాద స్థాయి మరింతగా పెరిగిందని చెప్పుకోవాలి. ఒకవైపు తయారు చేస్తున్న ప్రక్రియ కొనసాగుతుంది, మరొక వైపు తయారు చేసి రెడీగా వ్యాపారస్తులకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచినటువంటి మెటీరియల్ కూడా ఎక్కువగా ఉంది, ప్రోడక్ట్ అనేది. దీనివల్ల మంటలు అదుపు చేయడం కూడా చాలా కష్టపడాల్సి వచ్చినటువంటి పరిస్థితి. కొన్ని గంటల పాటు రెస్క్యూ కొనసాగిన తర్వాత పరిస్థితి అయితే అదుపులోనికి వచ్చింది, మంటలు అదుపులోనికి వచ్చాయి. వెళ్ళి చూసే లోపే ఒకవైపు మంటలు ఆపుతున్న క్రమంలోనే చాలామంది మృతదేహాలు కనపడటం, అందులో 6 అప్పటికే మంటల్లో పూర్తిగా చిక్కుకొని కాలి బూడిదైనటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేశాయి. ఈ భారీ పేలుడు దాటికి అక్కడున్న భయానక వాతావరణానికి ఇంకా ఇందులో చిక్కుకున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అనే ఒక భయం కూడా వెంటాడింది. అందులో అనుకోకుండానే కొంతమంది తీవ్ర గాయాలతో బయటపడి హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మరో 2 చనిపోవడం వల్ల ఈ ప్రమాద ధాటిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 కుటుంబాలు రోడ్డును పడ్డాయని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు పని చేస్తే కానీ ఆ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేదు. ఇందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు, అందులో మగవాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో వెలుగంట్ల సత్యనారాయణమూర్తి సత్యబాబు గారు, ఆయన కూడా చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన ఘటన. ఇట్లాంటి ఫ్యాక్టరీలు కొంతమందికి ఉపాధి ఇచ్చినా, వాళ్ళు వ్యాపారం కొనసాగించినా ఎప్పటికైనా ప్రమాదమే. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఇమీడియట్గా అలర్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి స్కిల్ కూడా ఉండాలి, వాళ్ళకి దానిపై నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇట్లాంటి భారీ ప్రమాదాలు ఎక్కువగా మనం ఫ్యాక్టరీల్లో చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఈ ఫైర్ ఇన్సిడెంట్స్ అయినప్పుడు దాన్ని అదుపు చేయడానికి కాకుండా అందరూ ప్యానిక్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల కూడా ఒకరినొకరు రెస్క్యూ చేసుకునే పరిస్థితులు కూడా ఉండవు, వాళ్ళ ప్రాణాలు వారు కాపాడుకోగలగాలి అనే పరిస్థితి ఏర్పడుతోంది. అందులోనే ఈ పని చేస్తున్నటువంటి 16 మందిలో కూడా ఆ రోజు లక్కీగా 10 మంది మాత్రమే ఇక్కడికి రావడం జరిగిందట. మిగతా వాళ్ళు ఏదో ఫంక్షన్ కార్యక్రమం కోసం అని గ్రూప్గా వెళ్ళారట. లేదు అంటే ఈ ప్రమాదం మరింత పెద్దగా జరిగి ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేది. కానీ లక్కీగా ఏంటంటే వాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి. అనుకోకుండా ఆఫ్టర్నూన్ టైంలో వేరే ఫంక్షన్కి వెళ్ళటం వల్ల పూర్తి స్ట్రెంత్ కూడా రాలేదు. దానివల్ల కూడా ప్రమాదం, మృతుల సంఖ్య కూడా తగ్గడం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. బట్ దురదృష్టవశాత్తు చనిపోయిన మృతుల కుటుంబాలకు సంబంధించి మాత్రం ఆ కుటుంబాలను ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు. ఇలా గ్రూప్గా ఎవరైతే వాళ్ళు పనిచేయడానికి వచ్చి వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ డేస్ని ఈ 3 నెలల నుంచి వాళ్ళు ఎలా వస్తున్నారు, ఇక్కడ పనిచేసి ఎలా వెళ్తున్నారు అనే ఆ మెమోరీస్ అన్నీ కూడా మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఉండటం, కన్నీళ్లు పెట్టుకోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఒక్కసారిగా దీపావళి పండుగ ముందు కోనసీమ జిల్లా రాయవరంలో జరిగినటువంటి ఈ పేలుడు అనేది చాలా పెద్ద ప్రమాదంగా మనం చెప్పుకోవాలి. రాష్ట్రాన్ని వణికించింది. దీంతో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడైతే మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రాలు ఉన్నాయో వాటన్నిటిపైన పూర్తి స్థాయి పర్యవేక్షణ పెట్టారు. ఎందుకంటే ఫోకస్ పెట్టకపోతే ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి, చాలా ప్రమాదం. ఇప్పటికీ కూడా కొన్ని అధికారికంగా లైసెన్స్ కంప్లీట్ అయిపోయి ఎక్స్పైరీ డేట్లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది అనధికారికంగా నిర్వహిస్తున్నారు, ప్రాణాలు రిస్క్లో పెడుతున్నారు. వాటిపైన కూడా అధికారులు ఫోకస్ పెట్టడమే కాకుండా అధికారికంగా మీడియా ద్వారా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సేఫ్టీ ప్రికాషన్స్ మాత్రం మస్ట్గా ఉండాలి. ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలకు కూడా మేము రావడం జరుగుతోంది. ఇట్లాంటివి ఎవరైనా కనుక సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా, లైసెన్స్ అయిపోయినా కూడా నిర్వహిస్తూ ఉంటే కనుక భారీ ఎత్తున కేసులు నమోదవుతే యాక్షన్ కూడా చాలా గట్టిగా తీసుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తరహా బాణాసంచా తయారీ కేంద్రాల నిర్వాహకులు కూడా అలర్ట్ అయ్యారు. సో ఏది ఏమైనప్పటికీ చాలా బాధాకరం. ఒక నెల క్రితమే మీ అందరికీ తెలుసు వైజాగ్ హార్బర్లో కూడా ఇలానే ఒక గ్యాస్ కటర్
వర్క్ చేస్తూ ఉండగా సిలిండర్ పేలి ఎంత ప్రమాదం జరిగిందో ఇలాంటి ప్రమాదాలు ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంటాయి. అందులో గుర్తుపట్టలేని రీతిలో వాళ్ళ మృతదేహాలు కాలి బూడిదవ్వటం అనేది చిన్న విషయం కాదు, చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబాలను ఈ విషాద ఘటనలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా క్షతగాత్రులు ఎవరైతే తీవ్ర కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.